కాంపిటీషన్ ఎక్కువైపోయింది బాస్. మళ్ళీ ఆ కాంపిటీషన్కి మెయిన్ రీజన్ అయిన వెహికల్ కూడా కాంపిటీటర్స్తో పాటే పోటీ పడాలి కదా, అందుకే వచ్చేసింది నెక్సాన్ సరికొత్త ఫీచర్స్తో, అప్డేటెడ్ వర్షన్స్తో 2025 ఇయర్లో. సో నెక్సాన్లో చాలా వరకు ఫీచర్స్తో పాటు మనకి కొన్ని వేరియంట్స్వి నేమ్స్ కూడా చేంజ్ చేసినదనమాట. అంటే ఆల్రెడీ ఉన్న వేరియంట్స్తో పాటే మనకి ఆ వేరియంట్స్లో కొన్ని మార్పులు అయితే చేసినారు, లైక్ నేమ్ చేంజ్ చేయడం అట్లా. అండ్ యాడెడ్ ఫీచర్స్ కూడా మనకి కొన్ని వేరియంట్స్లో కనిపిస్తాయి. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి వేరియంట్తో పాటు ఆ వేరియంట్లో మెయిన్గా యాడ్ అయిన ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రైస్తో పాటు అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు 2025 ఈ నెక్సాన్లో పానోరామిక్ సన్ రూఫ్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే కాంపిటీటర్స్ కూడా చాలా ఉన్నారు. స్కోడా కైలకి కావచ్చు, కియా సిరోసి కావచ్చు, ఇట్లా మళ్ళీ తట్టుకోవాలంటే అసలు కాంపిటీటర్స్తో పోటీ పడేదే నెక్సాన్ కాబట్టి ఈ మాత్రం అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నెక్సాన్ ఒక ప్రోడక్ట్ మనకి పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈవీ అనమాట. అండ్ ఇదే ఫస్ట్ 5 స్టార్ వెహికల్ కూడా. అండ్ ఇప్పుడు మనం వేరియంట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్లేమ్ రెడ్తో పాటు పర్పుల్, సో ఈ 2 కలర్స్ని కూడా కంపెనీ అయితే డిస్కంటిన్యూ చేసింది. దాని బదులు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ కలర్ అయితే ఇంక్లూడ్ చేసింది, గ్రాస్ ల్యాండ్ బీజ్ అనమాట. ఈ కలర్ అయితే యాడ్ అయింది ప్రజెంట్ నెక్సాన్ 2025కి సంబంధించి. లైక్ హ్యారియర్ అండ్ పంచ్లో మీరు చూడవచ్చు అనమాట, సేమ్ ఇదే కలర్. అండ్ దీంతో పాటుగా రాయల్ బ్లూ అయితే ఇంట్రొడ్యూస్ చేసినదనమాట 2025 నెక్సాన్కి సంబంధించి. సో మేబీ ఫ్లేమ్ రెడ్ కావచ్చు, పర్పుల్ కావచ్చు, అంత డిమాండ్ రాకపోవచ్చు పబ్లిక్ నుంచి, దానివల్లనే కంపెనీ అయితే డిస్కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వేరియంట్ వైజ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక నోటీస్ చేసినట్టయితే స్మార్ట్ ఆప్షనల్ ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో ఇంతకుముందు మనకి 7.99 నుంచి ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు అది దాని పేరైతే చేంజ్ చేసింది కంపెనీ అనేది. సో ఇప్పుడు ఓన్లీ స్మార్ట్గా పిలుస్తున్నది అనమాట. ఇంతకు ముందు ఉండే స్మార్ట్ ఆప్షనల్ ఏదైతే బేస్ వేరియంట్ ఉండేనో, సో ఇప్పుడు మనకి స్మార్ట్గానే పిలుస్తున్నది. సో ఇదే మనకి బేస్ వేరియంట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి స్మార్ట్ ప్లసే కావచ్చు, ప్యూర్ ప్లసే కావచ్చు, క్రియేటివ్ ప్లస్, ఫియర్లెస్ ప్లస్, పిఎస్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి వేరియంట్స్ అయితే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంటాయి 2025కి సంబంధించి. ఇప్పుడు వేరియంట్ వైజ్గా ఒక్కొక్కటి కూడా చూస్తాను, మెయిన్ యాడెడ్ ఫీచర్స్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మార్ట్లో చూసుకున్నట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఇందులో యాడెడ్, ఇది చాలా మేజర్ అనమాట, ఇది బిగ్ యాడెడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో పాటు మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇప్పుడు బేస్ వేరియంట్ నుంచి ఏదైతే స్మార్ట్ వేరియంట్ ఉందో, సో ఇందులో నుంచే మీకు రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే స్మార్ట్లో మనం బేస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే 16 ఇంచ్ వస్తుంది, ఏవైతే టైర్స్ వస్తాయి అవి 16 ఇంచ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి డ్రైవ్ మోడ్స్ వస్తాయి. అండ్ ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా మనకి ఇందులో నుంచి ఇప్పుడు బేస్ వేరియంట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఈఎస్పీ ఉందో మనకి నెక్సాన్ 2025లో మనకి బేస్ వేరియంట్ నుంచి చూడొచ్చు. అండ్ 3 సీట్ బెల్ట్ వస్తుంది, ఐసోఫిక్స్ వస్తుంది, రియర్ స్పాయిలర్ వస్తుంది, టర్న్ ఇండికేటర్స్ ఓఆర్వీఎం పైనే వస్తాయి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట స్మార్ట్ వేరియంట్కి సంబంధించి. అండ్ ఇప్పుడు స్మార్ట్ ప్లస్ అయితే చూద్దాం. స్మార్ట్ ప్లస్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే 8.9 ల్యాక్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే లైక్ 7 ఇంచ్ మనకి టచ్ స్క్రీనే కావచ్చు, అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్సే కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగే. కాకపోతే కొత్తగా ఇందులో యాడ్ చేసింది మాత్రం 4 వీల్ కవర్స్ అయితే మనకి ఇప్పుడు స్మార్ట్ ప్లస్ వేరియంట్ నుంచే వస్తాయన్నమాట. సో ఇది సెకండ్ బేస్ మనం చూసుకున్నట్టయితే స్మార్ట్ ప్లస్లో వీల్ కవర్స్ ఒకటి యాడెడ్ అనమాట, ఎక్స్ట్రా ఫీచర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా వరకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట, ప్యూర్ ప్లస్. ఇది 9.7 ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిందనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇందులో కొన్ని యాడ్ చేసిన ఫీచర్స్ అవన్నీ కూడా మనం ప్యూర్ ప్లస్ ఈ వేరియంట్లో మనం చూద్దాము. ప్యూర్ ప్లస్లో ఇంకా మరిన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే ఇంటీరియర్స్లో కూడా చాలా ఒక టాప్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అనమాట, టాప్ వేరియంట్ ఫీల్ అయితే వస్తుంది. ఇంటీరియర్స్ కూడా చాలా వరకు బెటర్ చేసినదని చెప్పొచ్చు. లైక్ మనకి చూసుకున్నట్టయితే 10.25 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ వైర్లెస్, అంటే విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో మనకి ఇప్పుడు ప్యూర్ ప్లస్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఉండొచ్చు వేరే ఫీచర్స్, కాకపోతే ఇప్పుడు యాడెడ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఆర్మ్రెస్ట్ ఒకటి రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ప్యూర్ ప్లస్లో యాడ్ చేసినారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ మనకి డ్రైవర్ సీట్, రియర్ కెమెరా, ఆటో ఫోల్డ్, ఓఆర్వీఎం, రియర్ ఏసీ, షార్క్ ఫిన్ యాంటెనా, అండ్ రూఫ్ రైల్స్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగే. కాకపోతే మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆర్మ్రెస్ట్ ఒకటి చాలా వరకు యాడ్ చేసినారు ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్లో. ఇది చాలా మంచి ఫీల్ని ఇస్తుంది ఇంటీరియర్స్కి సంబంధించి. అండ్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్తో పాటు వైర్లెస్ అదంతా కూడా మనం యాడ్ చేసినారు. నెక్స్ట్ వేరియంట్ మనకి క్రియేటివ్ వేరియంట్ 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఇందులో ఆల్రెడీ మనకు వచ్చేటివే 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మనకి ఇంతకుముందు చూసినట్టు మీకు అన్నింటిలో ఏదైతే ప్యూర్ ప్లస్ ఉందో అదంతా కూడా మనకి ఇందులో కంటిన్యూ అవుతుంది. సో మేజర్గా మనం చూసుకున్నట్టయితే క్రియేటివ్ ప్లస్ వేరియంట్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే
చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జర్ మనకి ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. అండ్ దాంతోపాటే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా యాడ్ అయింది. అండ్ దాంతోపాటుగా ఇందులో వచ్చి మనం చూసుకున్నట్లయితే 60:40 మనకి స్ప్లిట్ సీట్సే కావచ్చు అండ్ డీఫాగర్. సో డీఫాగర్ నా ఉద్దేశము బేస్ వేరియంట్ వచ్చి ఇచ్చి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ కూడా మనం డీఫాగర్ కనుక చూసుకున్నట్లయితే. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందో నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటే ఇంకొక యాడెడ్ ఇంపార్టెంట్ ఫీచర్ మనం తెలుసుకోబోయే ముందు క్రియేటివ్ వేరియంట్కి సంబంధించి నెక్సాన్కి సంబంధించి డీటెయిల్డ్ డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొకటి 3 మెంబర్స్ కంఫర్ట్గా రైడ్ చేయొచ్చు అని కూడా నా ఛానల్లో క్లియర్ కట్గా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆ డెడికేటెడ్ వీడియో అయితే మీరు చూడండి. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట క్రియేటివ్ వేరియంట్. అండ్ ఇప్పుడు క్రియేటివ్ ప్లస్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే మెయిన్గా యాడెడ్ ఫీచర్ సన్ రూఫ్ అనమాట. సో ఇప్పుడు మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే యాడ్ అయింది. ఇంతకుముందు మనకి ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ వస్తుంది, కాకపోతే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు పానోరమిక్ సన్ రూఫ్ ఇంకా పెద్ద వ్యూ అయితే వస్తుందన్నమాట మనకి క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి. ఇది మెయిన్ యాడెడ్ ఫీచర్ మనం నెక్సాన్ 2025కి సంబంధించి క్రియేటివ్ ప్లస్ వేరియంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫియర్లెస్ ప్లస్ పిఎస్ అనమాట. ఇది మనకి 14.7 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది టాప్ మోడల్ మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఈవెన్ ఎక్స్టీరియర్ అయితే కావచ్చు, ఇంటీరియర్ అయితే కావచ్చు, కంప్లీట్ ఒక టాప్ మోడల్ అనమాట ఇది. సో ఇందులో కూడా మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే యాడ్ అయింది. అండ్ లెదర్ సీట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తుంది. మిగతా అంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా మనకి సేమ్ అనమాట. ఆ ప్రీవియస్ వేరియంట్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ కూడా యాడ్ అవుతాయి. యాడ్ అవుతూనే మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే అడిషనల్గా 2025లో యాడ్ చేసినారు. అండ్ ఆల్రెడీ మనకి లెదర్ సీట్స్ కావచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి ఇది అనమాట నెక్సాన్ 2025కి సంబంధించి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ వాల్యూ ఫర్ మనీ వేరియంట్తో పాటు మనకి నెక్సాన్కి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇంకొకటి రియల్ సీట్లో 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా రైడ్ చేస్తారా లేదా అని కూడా నేను డెడికేటెడ్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 ప్యాసింజర్స్ని కూర్చోపెట్టి నెక్సాన్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కానీ ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టియాగోలో కూడా టిగోర్లో కూడా 2025 అప్డేట్స్ అయితే వచ్చినాయి, లైక్ ఫీచర్స్ యాడ్ అవ్వడం మనమన్నీ కూడా. సో డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను కమింగ్ డేస్లో. సో డీటెయిల్డ్ వేరియంట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అనేది నెక్సాన్కి సంబంధించి 2025 అప్డేటెడ్ వర్షన్స్కి సంబంధించి. సో డీటెయిల్డ్గా వీడియో అయితే ఇంతకుముందు చెప్పినాను, ఆ పాత వీడియో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి ఆ వీడియో చూడండి. అండ్ 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా నెక్సాన్కి సంబంధించి రైడ్ చేయగలుగుతా లేదా అని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డైరెక్ట్గా చూపించున్నాను 3 ప్యాసింజర్స్ని కూర్చోపెట్టి ఆ ఓల్డ్ వీడియోలో. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి ఇఫ్ టైం ఉంటే. మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు అప్డేటెడ్ మనం 2025లో చూసుకున్నట్లయితే ఆ లో ప్రైస్కి మనకి మరిన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైక్ మెయిన్గా మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ మనకి స్కోడా కైలాక్ కావచ్చు, కియా సిరోసి కావచ్చు, ఈ విధంగా మనకి కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి ఈ మాత్రం అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ నుంచే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ డిఆర్ఎల్స్ ఆఫర్ చేస్తున్నందువల్ల ఇంకా మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది, లైక్ ఎక్స్టీరియర్ పరంగా సంబంధించి. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు ప్యూర్ బ్రేస్లో. ఆల్రెడీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇంకా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇది నెక్సాన్ 2025 అప్డేటెడ్ వర్షన్. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.